మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుడెంగా గ్రామ పంచాయతీలో అధికారిక దుర్వినియోగం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ బోడ రాజకుమారుడు కిషన్ పంచాయతీ చెక్కులు, ఎజెండాలు, తీర్మానాలపై సంతకాలు చేస్తున్నారని గ్రామస్తులు, వార్డు సభ్యులు ఆరోపించారు. సంతకాలు చేస్తున్న సమయంలో కిషన్ను అడ్డుకుని ప్రశ్నించినట్టుగా గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్కు మాత్రమే ఉన్న అధికారాలను ఆమె కుమారుడు వినియోగించడం పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు, వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గూడూరు మండల పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. నా పేరు చిరంజీవి, పంచాయత్ సెక్రటరీ ఇన్ఛార్జ్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ నుండి ఈరోజు జరిగిన ఈ ఎజెండా విషయం నా బయటికి తీసుకెళ్లిన విషయం నాకు తెలియదు. అందులో రాసిన ఎజెండా కూడా నేను రాయలేదు. నాకు తెలియకుండానే ఆ ఫ్రేమ్ జరిగింది. అది యాక్చువల్లీ ఎజెండాలో రాసేది పంచాయత్ సెక్రటరీ రాసి దాని సంతకం కార్యనిర్వహణాధికారిగా సంతకం చేసేది కూడా పంచాయత్ సెక్రటరీ ఉంటుంది. సర్పంచ్ కానీ అదర్స్ చేయరు. మళ్ళీ వార్డు సభ్యులు పాలకవర్గానికి మాత్రం వాళ్ళు అటెండ్ అవ్వాలంటే వాళ్ళకి ఎజెండా నోటీసు వాళ్ళ ద్వారా ఇచ్చి సంతకం తీసుకుంటారు. ఎజెండాను అది బయటకు తీసుకెళ్లిన విషయం కూడా నాకు తెలియదు. నా ప్రమేయం లేకుండా నా బయట తీసుకెళ్ళి సంతకాలు చేశారని అంటున్నారు. కానీ ఇంతవరకు నాకు తెలిసి మిగతా విషయం నాకు తెలియదు. ఏం తెలియదు. నా పేరు కుమారస్వామి, కాలబాను. 3 రోజుల కిందట కార్యదర్శి గారు సర్పంచ్ గారికి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో అడగమని చెప్పిండు. చెప్తే ఈయనే గ్రామాంశ ఏజెండా రాసిన సంతకం కొరకు సర్పంచ్ సర్పంచ్ లేకపోతే ఎవరంటే నేను తీసుకుపోయినా. అది రిజిస్టర్ తీసుకురామని కిషన్ అని సర్పంచ్ గుండె గ్రామానికి సర్పంచ్ గెలిచినప్పటి నుండి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మేము పాలకవర్గానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. సంపూర్ణంగా ప్రజలకు పనిచేయాలని మేము తీర్మానం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తీర్మానం ఇచ్చినప్పటికీ ఇప్పుడు వరకు ఏ ఒక్క పనులు కావట్లేదు. శానిటైజర్ పరంగా అయినా కానీ, వాటర్ సమస్య అయినా కానీ, బ్లీచింగ్ పౌడర్ అయినా కానీ ఏ సమస్య కూడా అది క్లియర్ కావడం లేదు. ఆ క్లియర్ కావడం లేకపోవడం ద్వారా పాలకవర్గం కూడా నడవడం లేదు, గ్రామసభ కూడా పెట్టడం లేదు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మొన్న డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిపిఓ గారికి కంప్లైంట్ చేయడంతోనే ఇవాళ ఎంక్వైరీ అని చెప్పేసి ఇవాళ ఎంపీడీఓ గారు రావాల్సి ఉండే, కానీ ఇవాళ ఎంపీడీఓ గారు రాలేదు. అదేవిధంగా కార్యదర్శి గారు కూడా మాకు రాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా లేదు. కావున మేము ఇలా గ్రామ పంచాయతీ హాల్లోనే ఉన్నాం. గ్రామ పంచాయతీ హాల్లోనే ఉన్నప్పటికీ ఇవాళ ఎంక్వైరీ జరగాల్సింది. ఇవాళ పాలకవర్గ సమావేశం ఎజెండా రిజిస్టర్ను ఒక ఎంపీడబ్ల్యూ, ఒక మాజీ ఎంపీడీసీ సర్పంచ్ కొడుకు అయినటువంటి బోడ కిషన్ మాజీ ఎంపీడీసీ గారి దగ్గరికి ఈ రిజిస్టర్ పట్టుకొని ఫోర్జరీ సంతకం తీసుకొస్తూ ఆ రికార్డుని మేము పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకొని మేము అడగగా ఎక్కడ తీసుకోబోతున్నాం, ఇలా మాకు ఎంక్వైరీ జరగాల్సింది ఏందని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మేము నాకు బెదిరించి అక్కడ రికార్డు తీసుకోవడమని చెప్పడం జరిగింది. సంతకం మాత్రం ఆయన పెట్టిండు అని చెప్పేసి ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి లీగల్గా కూడా మాకు రాసి ఇవ్వడం జరిగింది. ఈరోజు మా గుండెంగ గ్రామం నుండి ఒక ఎంపీడబ్ల్యూ కుమారస్వామి అనే వ్యక్తి ఈ ఎజెండా రిజిస్టర్ను సర్పంచ్ కొడుకు అయిన మాజీ ఎంపీటీసీ బోడ కిషన్ ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు ఎజెండా రాయడం జరిగింది. ఇది ఎజెండా చూడండి. ఈ ఎజెండా రాసే క్రమంలో యాక్చువల్గా ఈ ఎజెండా వచ్చేసి కార్యదర్శి రాయాలి, దీనిపైన సంతకం కూడా కార్యదర్శిదే ఉండాలి. కానీ అక్కడ బోడ కిషన్ ఇంట్లో గ్రామ పంచాయతీలో రాయాల్సిన ఈ క్రమాన్ని దీన్ని బోడ కిషన్ ఇంట్లో, అది కూడా ఎంపీటీసీ సర్పంచ్ కొడుకు అతని ఇంట్లో రాసి సర్పంచ్ స్థానంలో బోడ కిషనే సంతకం చేయడం జరిగింది. కార్యదర్శి ప్లేస్లో సర్పంచ్ సంతకాన్ని కూడా బోడ కిషనే సర్పంచ్ కొడుకు ఫోర్జరీ సంతకం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఈరోజు మేము ఎంక్వైరీ అని అందరం గ్రామ పంచాయతీలో ఉండగా ఎంపీడబ్ల్యూ క్యాండిడేట్ని బెదిరించి అతనికి ఈ రికార్డులను తెప్పించి సంతకం చేసే క్రమంలో మేము అడగగా అతను నిజం ఒప్పుకున్నా 2018 చట్టపరంగా చర్య తీసుకోవాలని, అదేవిధంగా మా గ్రామంలో మాజీ సర్పంచ్కి రావాల్సిన బిల్లులు ఇవ్వాలని, మా వార్డు సభ్యులు అందరినీ వాళ్ళతో పాటు వాళ్ళు చేసినటువంటి ఈ డిపిఓకి ఇచ్చిన కంప్లైంట్ కూడా సాల్వ్ చేయాలని తప్పులను పాల్పడుతున్న క్రమంలో ఈ బాధ్యతను సర్పంచ్ బాధ్యతగా